నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా విచ్చేశారు. ఈ విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలలోని విద్యార్థులు కనపరిచిన ప్రతిభకు ముగ్ధులైన శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తమ పరిశ్రమల ద్వారా వచ్చే CSR నిధులు ₹1 కోటి ఈ గురుకుల పాఠశాలకు ప్రకటించి తాను గవర్నమెంట్ స్కూలు విద్యార్థిని అంటూ నిగర్వంగా చెప్తూ స్కూలుపై తమ ప్రేమను చాటుకున్నారు. అంతేకాకుండా NRGS నిధుల ద్వారా సిమెంట్ రోడ్డు నిర్మాణం ఇంకా పక్కా భవనాల కోసం మరిన్ని నిధులు ప్రభుత్వం ద్వారా రప్పించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంకి ఇంటర్మీడియట్ విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 920కి పైన మార్కులు వచ్చిన విద్యార్థినులందరికీ ప్రోత్సాహంగా నగదు బహుమతులు కూడా ప్రకటించి గతంలో తాను ఇస్తాను అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. అది వర్షాలు పడిపోవాలి చల్లుకుంటారండి మీకు చల్లుకుంటారు ఇంకా అవకాడికి నెక్స్ట్ బ్రేక్ సాంగ్ ఎవరమ్మా? నెక్స్ట్ బ్రేక్ సాంగ్ పిల్లలు వెల్కమ్ డాన్స్ వాళ్ళు త్వరగా వచ్చేయాలి. సాధారణంగా మా కళాశాలకు ఆహ్వానిస్తున్నాం మేడం. వెల్కమ్ మేడం. या सुप्रवस्त्रान्विता या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवै सदा that is plantation, net zero plantation. DER has promised that
The students who are getting 925 marks, they will be felicitated. So with that inspiration, స్కాలర్షిప్ ఇస్తాను అన్నారు. మీ మాట విన్న మా పిల్లల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఆ ఒక్క మాటే వందల మంది విద్యార్థులను పుస్తకాలకు దగ్గర చేసింది, నిద్రమాని చదివేలా చేసింది. ఫలితం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, ఐఐటి నీట్ అకాడమీ కుటుంబకుల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు 925 పైగా మార్కులు సాధించారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ చేతుల మీదుగా మెరిట్ స్కాలర్షిప్లు అందుకుంటున్న ప్రతి విద్యార్థిని కళలో ఆనందం చూస్తుంటే నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది సార్. ప్రోత్సాహం అనే విత్తనం నాటితే విజయం అనే పంట పడుతుంది అని మీరు నిరూపించారు. మీ సహాయం కేవలం డబ్బు కాదు సార్, ఒక తరం భవిష్యత్తుకు మీరు వేసిన బలమైన పునాది. మీరు చూపిన ఈ బాటలో నడిచి రేపు మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయి సమాజానికి సేవ చేస్తారని మనసారా నమ్ముతున్నాం. మా విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున, యాజమాన్యం తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మెరిట్ స్కాలర్షిప్తో విద్యార్థుల కళలకు రెక్కలు తొడిగి నాణ్యతా ప్రమాణాలతో ఇంటర్నల్ రోడ్డుతో మా ప్రాంగణానికి అందం తెచ్చి కొత్త డార్మెటరీ మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి విద్యార్థులకు భరోసా ఇచ్చిన మీ సేవలు చిరస్మరణీయం సార్. మేము ఎప్పటికీ మరవలేం సార్. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దలు, సోదరు, అలాగే ఈనాటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి పెద్దలు మన వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి సతీమణి శిరీష గారికి, వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మరో ముఖ్య అతిథి అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు భవ్యశ్రీ, నేను సీనియర్ బైపీసీ చదువుతున్నాను. ఇక్కడ ఈరోజు మీ ముందు నేను ఒక విద్యార్థినిగా కాకుండా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి ఈరోజు మీ ముందున్న నా మనసులోని మాటలు మీ అందరి ముందు చెప్పడానికి ఈరోజు నేను మీ ముందున్న గురుకుల పాఠశాలకు విచ్చేసినప్పుడు సార్ మాట్లాడిన ప్రతి మాట
ఆ మాటలు మేము ఇప్పటి వరకు మర్చిపోలేని మాటలు. ఆ రోజు సార్ ఇచ్చిన స్ఫూర్తితో మేమందరం కలిసి శిలాఫలకం మీద తండ్రి గారైన వసంత నాగేశ్వరరావు గారి గురించి చూసి మేమందరం చాలా ఆనందపడ్డాం. తర్వాత 4 దశాబ్దాల కిందట తమ తండ్రి గారైన వసంత కృష్ణ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఎన్నో కోట్లాది రూపాయలు మా కోసం ఈ గురుకుల పాఠశాలలో మాకు అన్ని వసతులు కలిగించడానికి సార్ చేస్తున్న కృషికి మేమందరం మా జీవితాంతం రుణపడి ఉంటాం సార్. అంతేకాకుండా సార్ తన సొంత పరిశ్రమల నుండి సిఎస్ఆర్ నిధుల నుండి ఎన్నో కోట్లాది రూపాయలను మా కోసం ఖర్చు పెట్టడం ఇక్కడ మేము ఈ పాఠశాలలో చదువుకుంటున్న మేమందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం సార్. సార్ అంటే మాకు ఒక రోల్ మోడల్గా మిగిలిపోయారు సార్. మీలాంటి ఒక తండ్రిగా ఆడపిల్లల కష్టాలను అర్థం చేసుకొని మా మైలవరానికి ఒక ఎమ్మెల్యేగా రావడం మేమందరం చేసుకున్న అదృష్టం సార్. పిల్లలందరికీ స్ఫూర్తిదాయకం భవ్యశ్రీ స్పీచ్. ఈనాటి మన కార్యక్రమానికి వ్యవహారాల శాఖ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి గారికి, అలాగే పెద్దలు బొమ్మసాని సుబ్బారావు గారు, జంపాల సీతారామయ్య గారు జన్మదినం సందర్భంగా ఈ వేదికను ఏర్పాటు చేసుకోవటం సంతోషకరం. ఆ దార్శనికుడు మనందరి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ 4 మాసాల క్రితం ఆకస్మిక తనిఖీలో భాగంగా ఈ స్కూలుకు నేను రావటం జరిగింది. ఆ రోజు వాస్తవంగా ఏం జరిగిందంటేనమ్మా, కొన్ని చోట్ల నాకు బెడ్స్ కనిపించినాయి. ఏంటి ఇక్కడ ఉన్నాయని అడిగితే డార్మెటరీ బాగాలేదు, ఇక్కడే పండుకుంటున్నాం, మళ్ళా పొద్దున్నే బయట పెట్టుకొని మళ్ళా ఇక వెంటనే ఈ గురుకుల పాఠశాల మార్పులకి శ్రీకారం చుట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. అంతేకాకుండా ఇటీవల వచ్చిన వరదలు, వర్షాల వల్ల కూడా ఈ ప్రాంగణం అంతా చిందరవందరవటం, ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనటం, సరైన ఏమాత్రం రహదారి సౌకర్యం లేకపోతే 40 లక్షల రూపాయలు పెట్టి తక్షణం ఈ కుంటముక్కల గ్రామ నాయకులు సోదరుడు సుఖవాసి శ్రీహరి గారు వెంటనే స్పందించి శాంక్షన్ ఇవ్వగానే తక్షణం రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అలాగే ఈ పాఠశాల గర్ల్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి భద్రత అత్యంత అవసరం అని చెప్పి ప్రిన్సిపల్ మేడం గారు లక్షలు పెట్టి చుట్టూ కొత్తగా కాంపౌండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. అవి కేవలం 2 మాసాల లోపల ఖచ్చితంగా శాంక్షన్ వస్తుంది. త్వరలో ఆ నిర్మాణం ప్రారంభిస్తాం. అట్లాగే 40 సంవత్సరాలకు పూర్వం మా నాన్నగారు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బిడ్డలను చదివించాలి అనే ఒక సదుద్దేశంతో గురుకుల వ్యవస్థని స్థాపించి ఆ రోజున ఈ రాష్ట్రంలో కొన్ని గురుకులాలు మొదలెడితే వాటిలో ఈ కుంటముక్కల గురుకులం కూడా ఆ 4 దశాబ్దాల క్రితం ప్రారంభమైతే ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రిగా వసంత నాగేశ్వరరావు గారు మా తండ్రి గారు వచ్చి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయటం, అదే ప్రాంగణంలో మళ్ళీ 4 దశాబ్దాలకే పురాతన దిశకి చేరుకున్నటువంటి ఈ డార్మెటరీల స్థానే కొత్త నిర్మాణాలను చేపట్టాలని చెప్పి శాంక్షన్లకు పంపించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో ప్రభుత్వానికి పంపించాం. ఈ ఏప్రిల్ మాసంలో ప్రతిపాదనలు పూర్తవుతున్నాయి. ఖచ్చితంగా మేలో టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అంతానికి లేక వచ్చే సంవత్సరం మార్చి నాటికి పిల్లలు అది ఖచ్చితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలను ఉద్దేశించి మాట్లాడే ముందు నియోజకవర్గంలో ఉన్న పెద్దల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకు అని చెప్పానంటే మీరు కూడా మీ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళకి వెళ్ళండి, పిల్లల స్థితిగతులు చూడండి. మనం తీర్చిదిద్దడానికి మనం అందరం కంకణం కట్టుకుందాం. నేటి బాలలే రేపటి పౌరులనే వాస్తవాన్ని గమనిద్దాం. అందుకే మీ అందరిని కూడా నేను ఈరోజు ఆహ్వానించింది. కానీ ఇంతమంది మాట్లాడితే వాళ్ళకి సమయం వృధా అవుతుందని చెప్పి వక్తల్ని కొద్దిమందినే పెట్టినందుకు మీరు వేరేగా అన్యదా భావించొద్దని చెప్పి తెలియజేస్తూ 2 సార్లు మీ దగ్గరకు వచ్చి గంటన్నర సమయం మీకోసం కేటాయించాను. నేను మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల్లో మీలో ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి.
సరే మంచిదమ్మా. చదువుతో పాటు సంస్కారం. మీరు ఇప్పుడు 12 సంవత్సరాల చదువు పూర్తి చేసుకున్నారు. మీరు జీవితంలో స్థిరమైనటువంటి పైకి రావాలి, మీ లక్ష్యాలు పూర్తి కావాలంటే చదువు అవసరం. ఇంటర్మీడియట్ తర్వాత 4 సంవత్సరాలు బీటెక్ అవ్వచ్చు, తర్వాత ఎంఎస్ అవ్వచ్చు, మళ్ళీ మాస్టర్స్ చేయాలంటే కొంతమంది 6 సంవత్సరాలు చదువు కావచ్చు, కొంతమంది 8 సంవత్సరాలు కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మీ మనసు కనుక పక్కకు మరలిందో, మీ తాతలు, మీ తండ్రులు, మీ నాయనమ్మలు, మీ అమ్మమ్మలు ఎంతో కష్టపడి మా బిడ్డల భవిష్యత్తు మారితే మేము తరతరాల నుంచి పడిన వెనకబాటు తరం నుంచి బయటికి వచ్చామనే ఒక భావన వాళ్ళకు కలుగుతుంది. మీరు ఖచ్చితంగా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ తరంలో ఎన్నో వ్యామోహాలు. ఒక ఇంజనీర్ కావాలా, ఒక డాక్టర్ కావాలా, ఒక కలెక్టర్ కావాలా, ఒక కాబోయే కాలానికి ఒక నాయకురాలు కావాలా. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మీరు చేరాలంటే మీ గమ్యం, మీ లక్ష్యం ఏ రకంగా కూడా పక్కకి వెళ్ళడానికి వీల్లేదు. నేను పాఠశాలలను ఎంచుకొని ఈ పాఠశాలలకే వచ్చి నా సమయం అంతా ఎందుకు కేటాయిస్తానంటే, కనీసం కూతుళ్ళు, నాకు 2 కూతుళ్ళు 1 కొడుకు. మొదటిసారి మావిడ గర్భం దాల్చినప్పుడు నేను దేవుడికి ఒకటే కోరుకున్నాను, నాకు ఆడబిడ్డే పుట్టాలని. రెండవసారి మళ్ళీ ఇదైనప్పుడు, కన్సీవ్ అయినప్పుడు ఎవరైనా పర్లేదు అనుకున్న అబ్బాయి కావాలని మట్టు కోరుకోవాలి. తెలుసు మావిడికి కూడా. సరే భగవంతుడు రెండోసారి అబ్బాయిని ఇచ్చాడు. మళ్ళా 3వసారి నాకు 3 పిల్లలు. మళ్ళీ దేవుణ్ణి కోరుకున్నా, ఖచ్చితంగా ఆడపిల్లే పుట్టాలి అని. దేవుడు నా కోరిక తీర్చి రెండోసారి మళ్ళీ 3వసారి ఆడపిల్లలే పుట్టాడు. ఇక్కడున్న తల్లిదండ్రులకి అందరికీ నేను చెప్తా ఉన్నా, ఆడపిల్లలు పుట్టడం మన అదృష్టం, భగవంతుడు మనకి ఇచ్చిన వరం. మధ్యలో నిరాదరణకు గురయ్యారు, కానీ మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. మీరు మీ తల్లిదండ్రులను గౌరవించండి, సమాజంలో ఉన్న అందరినీ గౌరవించండి, మీకు చదువులు చెప్తున్న ఆ మహానుభావుల్ని గౌరవించండి. వాళ్ళు మిమ్మల్ని మందలించారంటే మీ మీద కక్షతోనో మీ మీద ద్వేషంతోనో కాదు. మీ ఈ బిడ్డల విజయాలే ఈ మైలవరం నియోజకవర్గానికి, మా అందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ ఉన్నతమైన విజయాలు సాధించాలని మీకు పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను. అన్ని గురుకులాల్లో ఫస్ట్ సార్ అమ్మాయి స్టేట్ ఫస్ట్, స్టేట్ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ సెకండ్ ప్లేస్ go. Okay sir, 20,000 from cash person from BIPC. So BIPC I was straight second sir. From MPC and CH Tanuja 984 from BIPC. Inter coaching sir 984 marks. Tanuja. Tanuja, CH Tanuja. పేరు అవి చెప్పమనండి. M. Navyashri 984, CH Tanuja 984 from BIPC. So big applause to the students. లెఫ్ట్ సైడ్ సాంబశివరావు గారు. వేదిక మీటింగ్ సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి.
ఎంపీకి ఆహ్వానిస్తున్నాం సార్. అలంకరించిన పెద్దల గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారి సతీమణి గారికి, అలాగే అధికారులందరికీ, నాయకులందరికీ, సో ఈరోజు రైజింగ్ స్టార్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, టీచర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి సంకల్పం, మంచి ఉద్దేశం, అలాగే మంచి కార్యక్రమం. గౌరవ ఎమ్మెల్యే గారు పాజిటివ్గా, ఇది రాష్ట్రంలో ఫస్ట్ ఎమ్మెల్యే గారు చేసినట్టున్నారు. పిల్లలందరినీ మంచిగా కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ ఇనిషియేటివ్. ఖచ్చితంగా ఈ స్ఫూర్తి నెక్స్ట్ బ్యాచ్ పిల్లలకి మంచిగా చదువుకోవడానికి చాలా మంచి స్ఫూర్తిని ఇస్తుంది. సో వాళ్ళు మంచిగా మోటివేట్ అవుతారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అని మంచిగా చదివిన పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో కూడా అవార్డ్స్ ఇస్తూ, వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీని ద్వారా మనకు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ కూడా పెరిగాయి, మంచి ఫలితాలు వస్తున్నాయి. పిల్లలు మరి 5 లక్షలు ఇస్తాను సార్, అట్లాగే P4కి 5 లక్షలు ఇస్తాను. ఆ 2 చెక్కులు మీ ద్వారా అందజేస్తా ఉన్నాను సార్.